నమస్కారం. శ్రీవార్త న్యూస్ కి స్వాగతం. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చిరు ధాన్యాల ఆహారం అందించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పెట్టాలని కోరుకుంటున్నాను. మా తాతలు మా నాన్నలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, అలాగే మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆహారంలో వారంలో ఒకరోజు సిరిధాన్యాల ఆహారం అందించాలని చెప్పి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నుంచి సంతకాలు సేకరణ మరియు పోస్ట్ స్టాఫ్ నారా లోకేష్ గారికి పోస్ట్ స్టాఫ్ ద్వారా వినియోగించడం జరిగింది. ఎందుకంటే మన తాతలు అదేవిధంగా మన పెద్దలందరూ కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆ కాలంలో వాళ్ళందరూ కూడా విధానాలు ఏవైతే ఉన్నాయో సాములు పొదలు అండుకూరలు రాగలు పెద్దలు అన్ని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజు విద్యార్థుల్లో కావచ్చు పౌష్టికాహారం అందించాలనేటువంటి మన యొక్క ప్రభుత్వం విద్యార్థులకు వారంలో ఒక రోజు ఈ యొక్క సిద్ధానాలు అందించాలని చెప్పి మేము నారా లోకేష్ గారికి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పౌష్టికాహారం లోపం కారణంగా చిన్న వయసులోనే విద్యార్థులకు రకరకాల అంటే విద్యార్థుల యొక్క ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు వాళ్ళందరికీ అందియాలా అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ యొక్క సిరిధాన్యాలు ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం. సమాజంలో అనేక మంది ఈరోజు షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి రోగాలు కారణమవుతున్నారు. అప్పుడు మటుకే సిరిధాన్యాలు తినాలా, పౌష్టికాహారం తినాలనే ఉద్దేశం ప్రారంభమవుతుంది. కానీ విద్యార్థి దశలోనే వీళ్ళందరూ కూడా వీటి సిరిధాన్యాలు కానీ మనం అలవాటు చేసినట్లయితే వారంలో ఒకరోజు వాళ్ళు కూడా దీని పట్ల అవగాహన పెరుగుతుంది. సమాజంలో పండించినటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా గిట్టుబాటు వస్తుందని చెప్పి మేము ఇక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారంలో ఒక రోజు ఇవ్వడం కారణంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఆహారం పట్ల అవగాహన, సిరిధాన్యాల పట్ల అవగాహన పెరిగి సమాజంలో ఒక మంచి సమాజాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో ఈ యొక్క సిరిధాన్యాలని ఒకరోజు ఆహారంగా అందించాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.